వారణాసి సినిమా కోసం మన మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటూ అనేటటువంటిది చర్చగా మారిందనమాట. ఈ రోజు ఈ వీడియోలో దాని గురించి పిచ్చ క్లారిటీ ఇస్తా. మహేష్ బాబును చూస్తున్నట్టయితే వారణాసి సినిమా కోసం చాలా కష్టపడుతుండో. సో మొత్తం కలిపి ఇంతని కాకుండా సంవత్సరానికి ఇంత అని చెప్పి ప్రొడ్యూసర్స్ అయితే మాట్లాడుకుంటారంట. సంవత్సరానికి మహేష్ బాబు అన్న 50 కోట్లు అయితే వారణాసి మూవీ కోసం తీసుకుంటుండో. సో సినిమా మొత్తం కూడా 4 సంవత్సరాలు జరిగింది. 4 సంవత్సరాలు ఇంటూ 40 కోట్లు తీసుకుంటే ఈజీగా వారణాసి సినిమా కోసం మన మహేష్ బాబు అన్న 200 కోట్లు అయితే ఛార్జ్ చేస్తుందంట. ఇది మన మహేష్ బాబు అన్న తీసుకున్న దాంట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ 4 సంవత్సరాలు ఆయన రెమ్యునరేషన్ పెంచొచ్చు కూడా. వేరే సినిమాలు తీసి మంచి హిట్ కొడితే ఒకే సంవత్సరం 100 కోట్లు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల సినిమా కోసం సినిమా యొక్క బడ్జెట్ భారాన్ని తగ్గడానికి అనేటటువంటి క్లారిటీగా అర్థం వచ్చింది. నేను రిలీజ్లో కూడా అన్నకైతే షేర్ ఉందంట. మ్యాక్సిమం అన్నకి 200 కోట్లు 250 కోట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ సినిమా అన్న ఈజీగా సంవత్సరానికి 400 కోట్లు తీసుకుంటాడు అని చెప్పి మరి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మన రాజమౌళి గారి రెమ్యునరేషన్ గురించి కూడా ఒక వీడియో చేస్తా. మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ వ్యూస్ బట్టే